గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో సందేశాలని మనకు జీవన మార్గాలని బోధించాడు కదా. అయితే నేను చెప్పినట్టే తప్పకుండా పాటించండి అని చెప్పకుండా మీకు నచ్చిన విధంగా ప్రవర్తించండి అని చెప్పడంలో అంతరార్థం ఏంటి? భగవద్గీతని మించినటువంటి మేనేజ్మెంట్ ఈ రోజు ఏదైతే వ్యక్తిగత వికాస పాఠాలని ఉంటున్నారు చూడండి, అంతకంటే గొప్ప గ్రంథం ఇంకొకటి లేదు. మనకంటే కూడా పాశ్చాత్యులు అంత చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు భగవద్గీతని. అన్ని రకాలు, అంటే ఏ రకమైన దృక్కోణంలో చూస్తే భగవద్గీత మీకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పాఠాల యొక్క వివరణలో బ్రహ్మాండ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, యదేచ్ఛసి తథా కురు, ఇది కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పినటువంటి మాట. యథా ఇచ్ఛసి తథా కురు, నేను చెప్పాల్సిందన్నీ నీకు చెప్పాను అర్జున. 18 అధ్యాయాలు చెప్పాడు. ఆ 700 శ్లోకాలు చెప్పి చెప్పాల్సిందంతా చెప్పి నీకేం తోస్తే చెయ్యి. అదేంటి చెప్పాల్సిందంతా నువ్వు ఇలా జీవితంలో ఇలా నడిస్తే ఇలానే వస్తుంది, ఇలా నడిస్తే ఇలా నడుస్తుంది, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని అన్నీ చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి నీకేం తోస్తే అది చెయ్యి. ఎందుకు అన్నాడు ఈ మాట? గొప్ప పాఠం అమ్మ. లోకంలో ఎప్పుడూ ప్రతివాడిలోనూ అహంకారం ఉంటుంది. చిన్నపిల్లవాడిలోనూ ఉంటుంది, పెద్దవాళ్ళల్లోనూ ఉంటుంది. ఎవడికి వాడు సొంత ముద్ర కలిగి ఉంటాడు. ఇలా చేయరా అనేసరికి ప్రతి వాళ్ళలోనూ నువ్వు నాకు చెప్తావా, ఇట్లా చేయరా అంటే కోపం వస్తుంది అన్నమాట ఫస్ట్. అంటే కోపాన్ని కొంతమంది బయటికి, వాడితో ఏదైనా అవసరం ఉందనుకోండి కోపాన్ని బయట పెట్టలేము. కానీ లోపల లోపల వాడు చెప్పినట్టు ఎందుకు చేయాలి, నేను వాడు చెప్పింది కాబట్టి కొంచెం వంకరగా చేస్తా, కొంచెం పక్కకి తిరిగి చేస్తా, ఇట్లా అనిపిస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, బాగా తెలిసినటువంటి పెద్దవాళ్ళు, శ్రీకృష్ణ భగవాన్ లాంటి వ్యక్తిత్వ వికాస పాఠాల గురువు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, చెప్పాల్సిందంతా చెప్పాడు, బాగా రుద్దిన తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేయంటే అదే చేస్తాడు. కానీ చెప్పటం వాడిలో ఉన్న అహంకారాన్ని కాపాడుతున్నాడు. అది జాగ్రత్తగా గమనించాలి. అంటే వినేవాడిలో ఉన్నటువంటి అహంకారం కాపాడుతున్నాడు. ఇంకొకటి కూడా చెప్పారు, వినేవాడిలో కూడా జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మంచిదో కాదో నీ అంతటా నువ్వు వివేచించుకో. నేను చెప్పానని కాదు, నేను చెప్పిన వాటిల్లో ఏది మంచి, నువ్వు వినదగునెవ్వరు చెప్పినా అని మన తెలుగులో సమతి శతకర్త చక్కటి అనువాదం చేశాడు కదా. కాబట్టి నేను చెప్పింది బాగా ఆలోచన చెయ్యి. ఆలోచన చేస్తే ఏమవుతుందంటే అది మనస్సు మీద శిలాక్షరంలాగా అయిపోతుంది, రాతి మీద రాసినటువంటి అక్షరంలాగా అయిపోతుంది. అప్పుడు ఈయన చెప్పిందే చేస్తాడు, కానీ మనస్సులో నీ అంతటా నీకు అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఇంకా నువ్వు బాగా చేయగలుగుతావు. అందులో పెద్దవాళ్ళు ఇది వ్యక్తిత్వ వికాస సూత్రాల్లో ప్రథమ పాఠం ఏంటంటే, ఇచ్చేయి చెయ్యి లేచి కూర్చో అని అనకొద్దు. ఇలా లేచి కూర్చుంటే బాగుంటుందని నేను చెప్తున్నా, నీకేం దోస్తే అది చెయ్యి. ఇలా చెప్తే అది వాడి మనసులో నిజంగానే ఇప్పుడు నేను లేచి కూర్చుంటే బాగుంటుందేమో కదా అని అనిపిస్తుంది వాడికి. అలా అనిపించిన తర్వాత వాడంతటా వాడు చేస్తే అది ఫలిస్తుంది. ఊరికే ఉదాహరణకి చెప్పుకున్నాం. ఇట్లా ప్రతి విషయం కూడా ఎదుటివాడికి వదిలేయాలి, కానీ చెప్పటం మాత్రం చెప్పాలి. ఇది ప్రధానంగా. ఎందుకంటే ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ హస్తినాపురానికి చెప్పాల్సినవన్నీ నేను చెప్పాను, అయినా నీకు మేము చెప్పదగిన వాళ్ళమా? చూడండి, చెప్పాల్సినవన్నీ చెప్పాడు. అక్కడ ఈ మాట చెప్పు, ఈ మాట చెప్పు, వాళ్ళు మమ్మల్ని ఇంత కష్టాలు పెట్టారు అన్నీ చెప్తాడు, అయినా నీకు మేము చెప్పదగిన వాళ్ళ, నీకు తెలుసులే ఏం చేయాలి. ఇదమ్మా పెద్దవాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి. ఇది గొప్ప సూత్రం భగవద్గీత మనకి నేర్పింది.